హలో హాయ్ అందరికి నమస్తే. వెల్కమ్ టు బెంగళూరు టు విజయవాడ 6 lane గ్రీన్ఫీల్డ్ హైవే న్యూలీ కన్స్ట్రక్షన్ ఆఫ్ అండర్ భారత్ మాల ప్రయోజనం హ్యామ్ మోడ్. దిస్ ఈస్ ప్యాకేజ్ 1 విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది బెంగళూరు టు విజయవాడ. ఈ వీడియోలో మనం చూస్తున్నట్టయితే ఇది మనకు లెఫ్ట్ సైడ్ అనమాట, అంటే 0 కిలోమీటర్ నుంచి 24.3 వరకు ప్యాకేజ్ 1. ఈ వీడియోలో మనం చూస్తున్నట్టయితే బెంగళూరు టు విజయవాడ 6 lane గ్రీన్ఫీల్డ్ హైవేలో రోడ్ మార్కింగ్ అయిపోయింది, ఎంబీసీ పెట్టేశారు. దో సేఫ్టీ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో దే ఆర్ రెడీ టు రన్ ద ట్రాఫిక్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్. ఈ వీడియోలో మనం చూస్తున్నట్టయితే అక్కడ మనకు కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్ టాప్లో, అవి రోలర్స్ అన్నమాట, బేబీ రోలర్స్, న్యూమాటిక్ రోలర్స్. అండ్ అక్కడ మనకు కనపడుతుంది పేవర్. ఆ పేవర్తో మనం డిబిఎం బీసీ వేస్తాం. సో ఇది మనకు మోర్త్ రోడ్డుకి ఎన్హెచ్ రోడ్డుకి కనెక్టెడ్ పాయింట్ జంక్షన్ అనమాట. ఇది విఓపి. ఇక్కడ మనకు క్రాష్ బేర్ కనపడుతుంది కదా, ఆ క్రాష్ బేర్ దగ్గర మనకు ఒకటి హంప్ లాగా ఒకటి ఉంది కదా, స్పీడ్ బ్రేకర్ లాగా. అది ఫింగర్ టైప్ జాయింట్ అనమాట, ఇంకా కట్టలేదు, కడతారు. సో వెన్ ఎవర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫింగర్ జాయింట్ ఈజ్ ఓవర్, దెన్ మూమెంట్ ఆఫ్ ట్రాఫిక్ విల్ బి గుడ్. అక్కడ మీకు పోల్ కనపడుతుంది కదా, అది ఓవర్ హెడ్ గ్యాంట్రీ బోర్డు, ఇంకా కట్టలేదు, అది కన్స్ట్రక్షన్ ఇన్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్. సో వీడియో కొంచెం లాంగ్ బిట్ ఎక్కువ ఉంది కాబట్టి స్పీడప్ చేస్తున్నాను. ఐ హోప్ యూ మోర్ డోంట్ లైక్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎలక్ట్రికల్ పోల్ మిడిల్ ఎలక్ట్రికల్ లైటింగ్ అయిపోయింది, ఫిక్సేషన్ వేసేసారు. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే మన టాప్ సైడ్లో ఒక గ్రీన్ కలర్ బోర్డు కనపడుతుంది కదా, అది టోల్ ప్లాజా బోర్డు అనమాట. ద సనేజ్ ఆఫ్ ది టోల్ ప్లాజా. అక్కడ ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ చూడండి, మీరే తెలుస్తుంది. ఎహెడ్ టోల్ ప్లాజా అని ఉంటుంది. ఇక్కడ కూడా ఫింగర్ టైప్ జాయింట్ ఉంది, ఇంకా ఆన్గోయింగ్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో సి టోల్ ప్లాజా ఫీ ఎహెడ్. ఇది మనకు 4th కిలోమీటర్. మన టోల్ ప్లాజా ఎక్కడ వస్తుందంటే 4 కిలోమీటర్ వస్తుంది. అక్కడ దూరం మనకు కనబడుతుంది కదా బిల్డింగ్ ఒకటి, అది అడ్మిన్ బిల్డింగ్. దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మనకైతే స్మాల్ పోల్స్ కనబడుతున్నాయి కదా, గ్రీన్ అండ్ బ్రౌనిష్ కలర్లో, అవి టోల్ ప్లాజా బోర్డ్ అనమాట. ఇక్కడ మనకు కింద చూసినట్టయితే టోల్ ప్లాజా బోర్డ్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ డంప్ చేస్తున్నారు. సో ఇది మన టోల్ ప్లాజా ఏరియా. వీళ్ళు మన లెఫ్ట్ సైడ్ కనపడేదంతా అడ్మిన్ బిల్డింగ్, ఇటుపక్క కనపడేది మనకు వెయింగ్ బ్రిడ్జ్. సి దీస్ ఆర్ ద టోల్ ప్లాజా బోర్డ్. ఇది మనకు 6 lane వెళ్ళే వాళ్ళకు, వెహికల్స్కి, కార్స్కి మూమెంట్ వెళ్తాం కదా మనము, అది ఈ బోర్డ్ అనమాట. లెట్ మీ సీ ద టోల్ ప్లాజా బిల్డింగ్. యా, హియర్ యూ కెన్ సీ ద టోల్ ప్లాజా బిల్డింగ్. ఇది మనకు టోల్ ప్లాజా బిల్డింగ్. దాని పక్కనే మనకు అడ్మిన్ బిల్డింగ్ ఉంటుంది, మెడికో బిల్డింగ్ ఉంటుంది. సో ఇది ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది ఎంటైర్లీ ఇన్ కన్స్ట్రక్షన్. మన టోల్ ప్లాజా ఏరియా మొత్తం అంతా కన్స్ట్రక్షన్లో ఉంటుంది. మనకి దూరం కనబడుతుంది కదా, అది ఒక కనెక్టివిటీ రూట్ ఆఫ్ ది విలేజ్ రోడ్. సో పైన విలేజెస్ దానిపైన నుంచి వెళ్ళిపోతారు. ఎవరైతే బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్ళాలనుకుంటున్నారో మనం కింద వెళ్ళిపోతాం. విలేజ్ కనెక్టెడ్ రోడ్ కోసం వచ్చేసి పైన మనం బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసాం. మిడిల్లో మనకు కనబడుతుంది అది పియర్ అండ్ క్యాప్. ఏవైతే మనకు కనపడుతున్నాయి కదా బీమ్స్ లాగా, వాటిలో మనం గడ్డర్ అంటాం. గడ్డ సెలెక్షన్ అయిపోయినాయి, ఇంకా స్లాబ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంకా చేయలేదు, ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. ఓవరాల్ 90% కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది బెంగళూరు టు విజయవాడ ఫస్ట్ ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 2 అయితే అందరూ తెలిసిందే, రాజ్పాల్ గిన్నెస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది. ఓవరాల్ 80% ఇట్స్ కంప్లీటెడ్. ఇదిగోండి మనం మనకు రైట్ సైడ్ చూసినట్టయితే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి కదా, యా దట్ వన్. ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయింది. సో యూ కెన్ సీ ద gantry board also over there in the right side. కొంచెం వీడియో స్లో అవుతుంది. మనం చూసినట్టయితే మిడిల్లో కూడా ప్లాంటేషన్ అయిపోయింది. ద ఇన్ఫర్మేషన్ బోర్డు అయిపోయింది, NH 544G. ఓవరాల్ సైన్ బోర్డ్స్. ఇక్కడ మనకు గ్యాప్ కనపడుతుంది కదా, అది మనకు మిడిల్ ఓపెనింగ్ అన్నమాట. ఎవరైనా యాక్సిడెంట్ అయితే మనం వెళ్ళి లాంగ్ యూటర్న్ తీసుకోకుండా ఎవ్రీ 5 కిలోమీటర్కి ఒక మీడియం ఓపెనింగ్ ఇచ్చారు.
So it will helpful for the who are needed the traffic. See, but riding quality వచ్చేసి సూపర్ గుడ్. Yeah, you can speed of the vehicle. మన డిజైన్ స్పీడ్ ఆఫ్ ది 600 km హైవే ఈజ్ 100 km/km స్పీడ్. అంటే గంటకు 100 km స్పీడ్ పోతుంది ఈ రోడ్ అనేది. ఇక్కడ మనకు సైడ్లో మనకు చిన్న గోడలా కనబడుతుంది కదా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో, అదే మనం బౌండరీ వాల్ అంటాం. అంటే అటుపక్కన వాళ్ళు రోడ్లోకి ఎవరు రాకుండా, ఎందుకంటే మనం వెళ్ళేది హై స్పీడ్ కాబట్టి బై మిస్ ఛాన్స్ ఎవరైనా వస్తే ఫెర్టిలిటీస్ అంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి, సో దే కన్స్ట్రక్టెడ్ ద బౌండరీ వాల్ ఫ్రమ్ ROW అంటే రైట్ ఆఫ్ వే. మనకు రోడ్ ఎక్కడ నుంచి ఎక్కడికి ఉంటుందో దాని మొత్తం అంతా బౌండరీ వాల్తో కన్స్ట్రక్ట్ చేస్తాం పూర్తిగా. సో మనకు చూస్తున్నట్టయితే యా, దిస్ ఈజ్ ఆల్సో సమ్ మీడియం ఓపెనింగ్. See how they construct beautifully. After everything, it will be very good in the final stage. See how they constructed. మనకైతే గ్రీన్ కలర్ బోర్డు పడుతుంది కదా, గ్యాంట్రీ లొకేషన్ బోర్డు. దాంట్లో ఏముంటుంది, ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది. అంటే ఏది ఎక్కడ ఉంటుంది, ఏ లైన్ ఎక్కడ వెళ్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది కన్స్ట్రక్షన్ ఆఫీస్, అంటే కాంట్రాక్టర్ యొక్క బేస్ క్యాంప్ ఆఫీస్ అన్నమాట. అంటే ఎవరంటే దిలీప్ బిల్డ్కాన్ DBL యొక్క క్యాంప్ ఆఫీస్. మనం చూస్తున్నట్టయితే అసలు క్యాంప్ ఆఫీస్లో మామూలుగా ఏదన్నా చెట్లు ఏమైనా ఉంటే మొత్తం కొట్టేస్తారు. వీళ్ళేందంటే చెట్లు ఉన్న వాటిని అట్లే ఉండిచ్చేసి వాటి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మిగతా ఏరియాలో వాళ్ళు క్యాంప్ పట్టుకున్నారు. లోపలికి వెళ్ళామంటే ఇంకా చాలా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ చుట్టూ మొత్తం అంతా చెట్లు ఉంటాయి పొల్యూషన్ కంట్రోల్ కోసం. అంటే ఏదైనా డస్ట్ కానీ ఏమైనా వచ్చినా కానీ, డస్ట్ గాలి వస్తుంది కదా వెహికల్స్ వెళ్ళినప్పుడు, సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మొత్తం గ్రీనరీ సెటప్ చేశారనమాట. ఇట్స్ ఎ గుడ్ ఆస్థెటిక్ వ్యూ అండ్ హెల్తీ కూడా. అందరికీ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ దృష్టిలో పెట్టుకొని దే కన్సిడర్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో